ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ప్రోగ్రాం 4వది పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాము. నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది చైల్డ్కి మనం ఏ విధంగా మలిస్తే ఆ విధంగా. మీరు వ్యవసాయం ఎక్కువ చేస్తూ ఉంటారు, మొక్కున్నప్పుడు ఎలా చేయాలి, విత్తనం వేసినప్పుడు ఎలా చేయాలి అనే విధంగా. విత్తనం పెట్టగానే మొక్క వస్తుంది, మొక్కను ఏ విధంగా పాకించాలి, ఏ విధంగా పంట తీసుకోవాలో తెలుస్తుంది. అలాగే మన బిడ్డలను కూడా ఏ విధంగా చదివించుకోవాలి, ఏ విధంగా బడికి పంపించాలి, వాళ్ళ ఫాలో అప్ అంటే వాళ్ళు క్షణం క్షణం ఏం చేస్తున్నారు, మనం బడికి పంపిస్తున్నామో ఆ టీచర్లు చదివే చెప్పాలి, మనం ఎందుకు చెప్పాలి అనేది కాదు. బాధ్యత, మెయిన్ రోల్ మనది. మన బిడ్డలు మనము బాగుపడితే సంతోషించేది మనమే, మన బిడ్డలు బాగుపడితే. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏం చెప్తామో, మాటలు రానప్పుడు తాత తాత అని అనిపిస్తాము, అవునా? అత్త అత్త, అమ్మ అమ్మ, ఇలాంటివన్నీ కూడా ఎన్నిసార్లు రిపీట్గా చెప్తూ ఉంటాం. ఎందుకు చెప్తూ ఉంటాము? ఆ పిల్లవాడు దాన్ని పదే పదే అంటే ఆ మాట వస్తుంది అని. అదేవిధంగా చదువు కూడా అంతే, 4 విధాలుగా. ఇక్కడ స్కూల్లో చెప్పిన లెసన్ని తర్వాత ఒక 1 అవర్ స్టడీ అవర్లో అందరూ సహాయ సహకారాలతో చెప్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక కూడా చదివినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఏ రోజు పాఠం ఆ రోజు చదవడానికి ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ ఈజీగా ఉండటం వల్ల ఏమవుతుంది, మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పటికి కూడా మీరు కింద పడి మీద పడినా కానీ క్వశ్చన్ మీరు చక్కగా రాయగలుగుతారు. ఆ నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఆ యొక్క ప్రశ్న యొక్క అర్థం అనేటువంటిది, ఆ డెఫినేషన్ అంటే ఆ యొక్క సారాంశము, ఆ పాఠ్యం యొక్క సారాంశాన్ని గుర్తుపెట్టుకుని ముందు 2 లైన్ల సారాంశం రాస్తే ఫుల్ మార్క్స్. ఇంత రాయని అవసరంలో కొంచెము ఆ అంశం గురించి, ఆ పాఠం యొక్క అంశాన్ని మనం రాసినట్టయితే ఫుల్ మార్క్స్ పడుతూ ఉంటాయి. మీరు స్టడీ అవర్ అక్కడ చేస్తున్నారు, రాత్రి అంతా చదివి వచ్చేయడం పోవద్దు. ఎక్కువగా మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. అంతకుముందు హెడ్ మాస్టర్ గారు కొంచెం కష్టపడి అన్నారు, మేడం 500 మా వాళ్ళకి దాటలేదు మేడం అన్నారు. మొన్న వద్దనే కొందరు 500 దాటిపోయారు. అంటే ఎఫర్ట్స్, పిల్లలు ఎంతమంది ఎఫర్ట్స్ ఉన్నాయి, రాధా గారు, టీచర్స్ అందరూ కూడా వాళ్ళ ఓవర్ టయాన్ని ఒక స్కూల్ అయిపోగానే వెళ్ళిపోవడం కాదు, పిల్లలు స్ట్రెంత్ పెరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడ్డారు. అదేవిధంగా రిజల్ట్ కూడా అలా వచ్చినాయి. కాకపోతే మనం ఒకటి ఏంటంటే, పేరెంట్స్ మెయిన్ రోల్. ఎన్ని చెప్పినా బయట వాళ్ళము అది వ్యర్థము. కానీ స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు నేను చెప్తూ ఉంటా కదా, బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఎవరికైనా గుర్తున్నాయా? చేయొచ్చండి. ఉన్నాయా? గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్లో ఏముంటాయి, గుడ్ హ్యాబిట్స్లో ఏముంటాయి తెలుసు కదా. ఎంతసేపు ఆడుకోవాలి స్కూల్ నుంచి వెళ్ళి? ½ అవర్. తర్వాత ఏం చేయాలో చెప్పాను కదా. అలా అన్నీ పాటించుకుంటూ మీరు స్టడీ అవర్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మొహం పుక్కిలించినాక క్లాస్కి వెళ్ళి వచ్చినాక ఏం చేయమన్నాను? చదవమన్నానా? చదువుకుంటే అది బాగా గుర్తుండిపోతుంది బ్రెయిన్లో. అలా మీరు చేయండి, మీరు అభివృద్ధిలోకి వస్తారు. పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ రిజల్ట్, అంటే మీకు మార్క్స్, ఎక్కువ మార్క్స్ 575 పైన రావాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఈ సంవత్సరం వాళ్ళు. అలాగే మరి మనకి ఆటల పోటీల్లో కూడా పీఈటీ సార్ చాలా యాక్టివ్ పర్సన్. ఫిజికల్గాను మెంటల్లీగా కూడా హెల్తీగా ఉంటేనే ప్రతి మనిషి కూడా ఏదైనా సాధించగలడు. మరి మనం చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందుండాలని నా యొక్క ఆకాంక్ష. కాకపోతే నేను చెప్పిన దానికి వారు ఒమ్ము చేయకుండా మంచిగా నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి మనకు ఒక గిఫ్ట్ని తీసుకొచ్చారు మన స్కూల్ తరఫుకి. అది కూడా అభినందనీయం. మీరు కూడా లేడీస్ ఆడే ఆటలు తెలుసు కదా, రింగ్ టెన్నిస్ ఉన్నాయి, ఇంకేమేమి ఆటలు ఉన్నాయి, షటల్, ఖోఖో, ఈ వీటిల్లో కూడా ప్రయత్నం చేయండి. మగపిల్లలకే కాదు, పీఈటీ గారు జెండర్ ఈక్వాలిటీ రావాలి. మా పిల్లలు కూడా, మా ఆడవాళ్ళం కూడా మేము ఫస్ట్ 50-50. కాబట్టి ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క సదవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి రాంబాబు గారికి స్పెషల్. మా పిల్లలకి కావాల్సింది మా స్కూల్ తరఫున, మా ఊరు తరఫున అడుగుతున్నాను. ఏమైనా కావాల్సినప్పుడు స్టడీ సంబంధించి కానీ, మరి ఫిజికల్గా వాళ్ళ ఎదుగుదలకు కానీ
మీ వంతు సహాయం కూడా చేయండి. నా వంతు నాకు కలిగి నా పెన్షన్లో ఇచ్చేటువంటిది నేను కొద్దిగా, కానీ ఊరు వాళ్ళు కొంచెము హెల్ప్ చేస్తే అది మీకు చాలా గణనీయమైనటువంటి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ అందరితో ఊరు తరపు నుంచి నేను బయట నుంచి వచ్చిన దాన్ని అడగాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ, ఈ సదవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మేడం గారు. మరి ఇక్కడ మీకు కనబడేటువంటి ఈ కప్పుకి మూల కారకురాలు సువర్ణకుమారి గారు. గత సంవత్సరంలో మనకి సాఫ్ట్ బాల్ అనేది లేకపోవటం వల్ల దానికి మేడం గారు 15,000 రూపాయలు డొనేషన్ చేసి వాటిని కొనుక్కోవడానికి అవకాశం కల్పించడం వల్ల వాటి ద్వారానే మన దిల్లు మాస్టర్ గారు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించి నేషనల్ లెవెల్ దాకా తీసుకెళ్ళి వాళ్ళ చేత బహుమతి కొట్టే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి రాంబాబు గారు కూడా ఎదురుగా కనబడేటువంటి పిల్లల